టాప్ సెల్లింగ్ రెండు ఎస్యూలు టాటా నెక్సాన్ మరియు మారుతి సుజుకి బ్రీజా. ఈ రెండు సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కంపారిజన్ చేయబోతున్న ఈ వీడియోలో. వాల్యూ ఫర్ మనీ ఎస్యూవీ ఏది, ఇంకా మీకు ఏ ఎస్యూవీ బెటర్, ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో మై డియర్ రైడర్స్, నేను అభిషేక్ రెడ్డి, మీరు చూస్తున్నారు వానిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఎస్యూవీల డైమెన్షన్స్ చూద్దాం. ఈ రెండు కార్ల లెంత్ సేమ్ ఉంది. విడ్త్ నెక్సాన్ 14 mm ఎక్కువ ఉంది. హైట్ బ్రీజా 65 mm ఎక్కువ ఉంది. వీల్ బేస్ 2 mm బ్రీజా ఎక్కువ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ టాటా నెక్సాన్ 10 mm ఎక్కువ ఉంది. సిట్టింగ్ కంఫర్ట్ రెండు కార్ల ఒకే విధంగా ఉంటుంది. నెక్సాన్ విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి మార్జినల్గా కొద్దిగా నెక్సాన్ బెటర్ అనిపిస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ నెక్సాన్ 44 లీటర్స్ ఉంది. బ్రీజా 48 లీటర్స్ ఉంది. 4 లీటర్స్ ఎక్కువ ఉంది బ్రీజా. బూట్ స్పేస్ బ్రీజాలో 328 లీటర్స్ ఉంది. నెక్సాన్లో 54 లీటర్స్ ఎక్కువ ఉంది. 382 లీటర్స్ ఉంది. టైర్స్ ప్రొఫైల్స్ విషయానికి వస్తే టాటా నెక్సాన్లో టోటలీ 2 టైప్స్ టైర్స్ ప్రొఫైల్స్ ప్రొవైడ్ చేశారు. ఒకటి 195/60 R16 16 ఇంచెస్ టైర్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకోటేమో 215/60 R16. మరోవైపు బ్రీజాలో ఒకటే టైర్స్ ప్రొఫైల్ ప్రొవైడ్ చేశారు అక్రాస్ ఆల్ వేరియంట్స్. టైర్స్ ప్రొఫైల్ వచ్చేసి 215/60 R16 16 ఇంచెస్ టైర్స్ ప్రొవైడ్ చేశారు. టైర్స్ ప్రొఫైల్ విషయానికి వస్తే బ్రీజా బెటర్ ఉంది, ఎందుకంటే ప్రతి వేరియంట్లో ఐ టైర్స్ ప్రొఫైల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్రీజాలో ఒకటే ఇంజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 1.5 లీటర్ K సిరీస్ K15C 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో పెట్రోల్తో పాటు CNG ఫ్యూల్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. మరోవైపు నెక్సాన్లో 2 ఇంజన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి పెట్రోల్ ఇంజన్ 1.2 రైవర్ట్రాన్ టర్బోచార్జ్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొకటి 1.5 లీటర్ టర్బోచార్జ్ రైవర్ట్రాక్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్రీజాలో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్సాన్లో 5 స్పీడ్ మాన్యువల్ 6 స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో 6 స్పీడ్ AMT మరియు 7 స్పీడ్ DCT ప్రొవైడ్ చేయడం జరిగింది. పెట్రోల్ వేరియంట్ కంపారిజన్ చేయబోతున్న మాన్యువల్ యాజ్ వెల్ యాజ్ ఆటోమేటిక్లో. మాన్యువల్ ట్రాన్స్మిషన్ బ్రీజాలో మొత్తం 6 వేరియంట్స్ ఉన్నాయి. ఈ కార్ ప్రైజింగ్ స్టార్ట్ అవుతుంది 8,29,000 నుంచి 12,77,000 వరకు. నెక్సాన్లో మొత్తం 12 వేరియంట్లు ఉన్నాయి. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 8,10,000 నుంచి 13,50,000 వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కార్లు ఇచ్చిన ఫీచర్స్ కంపారిజన్ చేద్దాం. ఆ తర్వాత వేరియంట్ టు వేరియంట్ ప్రైజింగ్ కూడా కంపారిజన్ చేద్దాం. ఇంకా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదో అది కూడా చెప్తాను. నేను ఆల్రెడీ ఈ రెండు కార్ల మీద సపరేట్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ 2 వీడియోస్ కూడా చూడొచ్చు. ఈ రెండు కార్లు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ నేను హైలైట్ చేయబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కార్ల లైటింగ్స్ చూద్దాం. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే బ్రీజాలో బేసిక్ వేరియంట్లో అలోజిన్ నార్మల్ హెడ్ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రొజెక్టర్ LED హెడ్ లైట్స్ వచ్చేసి ZXA ప్లస్ వేరియంట్స్లో ప్రొవైడ్ చేశారు. మరోవైపు నెక్సాన్లో బేసిక్ వేరియంట్లో LED అలోజిన్ హెడ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. ప్రొజెక్టర్ LED హెడ్ లైట్స్ క్రియేటివ్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్స్టీరియర్ విషయానికి వస్తే షార్క్ ఫిన్ యాంటీనా బ్రీజాలో బేసిక్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్సాన్లో స్మార్ట్ ప్లేస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. రూప్ స్పాయిలర్ 2 కార్లలో ప్రొవైడ్ చేయడం జరిగింది బేసిక్ వేరియంట్ నుంచి. టెయిల్ ల్యాంప్స్ 2 కార్లలో బేసిక్ వేరియంట్ నుంచి LEDలో ప్రొవైడ్ చేశారు. బ్రీజాలో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ ZXA ప్లస్ వేరియంట్లో ప్రొవైడ్ చేశారు. నెక్సాన్లో ఫాగ్ ల్యాంప్తో పాటు కార్నరింగ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు ఫియర్లెస్ ట్రిమ్లో. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ విషయానికి వస్తే టాటా నెక్సాన్ బేసిక్ వేరియంట్ స్మార్ట్లో ఓన్లీ ఫ్రంట్ పవర్ విండోస్ ప్రొవైడ్ చేశారు. బ్రీజాలో బేసిక్ వేరియంట్ LXI నుంచి ఆల్ పవర్ విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్సాన్లో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ORVM స్మార్ట్ ప్లస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్రీజాలో ఈ ఫీచర్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVM బేసిక్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పిన 2 ఫీచర్స్ ఆల్ పవర్ విండోస్ మరియు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVM ఈ 2 ముఖ్యమైన ఫీచర్స్ ప్రతి వేరియంట్లో ఉండాల్సింది. బ్రీజాకు ఇది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్సాన్లో రేర్ AC వెంట్ ప్యూర్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేశారు. బ్రీజాలో బేసిక్ వేరియంట్ LXA నుంచి రేర్ AC వెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్సాన్లో రేర్ పవర్ అవుట్లెట్ ప్యూర్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరోవైపు బ్రీజాలో కేవలం ZXA ప్లస్ వేరియంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్సాన్లో డే నైట్ ఇన్సైట్ రేర్ వ్యూ మిర్రర్ క్రియేటివ్ వేరియంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మాన్యువల్లో క్రియేటివ్ ప్లస్ వేరియంట్ నుంచి ఆటో డిమ్మింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. యాంటీ గ్లేర్ IRVM ప్యూర్ S వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరోవైపు బ్రీజాలో LXI VXI ZXA డే నైట్ IRVM మాన్యువల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ZXA ప్లేస్లో ఆటో డిమ్మింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. యాంటీ గ్లేర్ IRVM ఫీచర్ బ్రీజాలో అవైలబుల్ లేదు. నెక్సాన్లో కూల్డ్ గ్లవ్ బాక్స్ క్రియేటివ్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేశారు. మరోవైపు బ్రీజాలో కూల్డ్ గ్లవ్ బాక్స్ ZXA ప్లస్ వేరియంట్లో ప్రొవైడ్ చేశారు. క్రూజ్ కంట్రోల్ ఫీచర్ నెక్సాన్లో క్రియేటివ్ ప్లస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరోవైపు బ్రీజాలో ZXA ప్లస్ వేరియంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది.
వైర్లెస్ ఛార్జింగ్ నెక్సాన్లో ఫియర్లెస్ వేరియంట్స్లో అన్నిట్లో ప్రొవైడ్ చేశారు. మరోవైపు బ్రీజాలో ZXi ప్లేస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. రేర్ డిఫాగర్ నెక్సాన్లో ఫియర్లెస్ ట్రిమ్స్లో అన్ని వేరియంట్స్లో ప్రొవైడ్ చేశారు. మరోవైపు బ్రీజాలో VXi ZXi ప్లేస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్సాన్లో రేర్ సీట్ 60:40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు ఫియర్లెస్ ట్రిమ్స్లో. మరోవైపు బ్రీజాలో ZXi ప్లస్ వేరియంట్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని ఫీచర్ నెక్సాన్లో అవైలబుల్ ఉన్నాయి, బ్రీజాలో లేవు. ఎయిర్ ప్యూరిఫైయర్ విత్ డస్ట్ సెన్సర్ ఫియర్లెస్ ట్రిమ్స్లో అవైలబుల్ చేశారు. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ ఫియర్లెస్ ప్లస్ S వేరియంట్లో ప్రొవైడ్ చేశారు. బూట్లో పవర్ అవుట్లెట్ కూడా ఇచ్చారు ఫియర్లెస్ ట్రిమ్స్లో. కో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు ఫియర్లెస్ ప్లస్ S వేరియంట్లో. రెయిన్ సెన్సింగ్ వైపర్ స్మార్ట్ ప్లస్ S వేరియంట్లు ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత క్రియేటివ్ ప్లస్ వేరియంట్ నుంచి అన్ని వేరియంట్స్లో ప్రొవైడ్ చేశారు. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే మొత్తం 3 టైప్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు నెక్సాన్లో. 7 ఇంచెస్ అండ్ 10.25 ఇంచెస్ అర్బన్ టచ్ స్క్రీన్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా టాప్ అండ్ వేరియంట్ ఫియర్లెస్ ప్లస్ Sలో 10.25 ఇంచెస్ స్లిమ్ బెజల్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు బ్రీజాలో 7 ఇంచెస్ మరియు 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్సాన్లో మ్యాక్సిమం 4 స్పీకర్లు 4 ట్వీటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా టాప్ అండ్ ఫియర్లెస్ ప్లేసెస్లో సబ్ ఊఫర్తో పాటు JBL స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్రీజాలో మ్యాక్సిమం 4 స్పీకర్లు 2 ట్వీటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్సాన్లో USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ స్మార్ట్ ప్లేస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్రీజాలో VXi వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్సాన్లో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఫర్ ఆడియో అండ్ బ్లూటూత్ స్మార్ట్ ప్లేస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్రీజాలో VXi ZXi ప్లస్ వేరియంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్సాన్లో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే వైడ్ కనెక్టివిటీ స్మార్ట్ ప్లేస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేశారు. వైర్లెస్ కనెక్టివిటీ క్రియేటివ్ ప్లేస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేశారు. బ్రీజాలో VXiలో వైడ్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేశారు. వైర్లెస్ ZXi ప్లస్ వేరియంట్స్లో ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్స్లో నెక్సాన్లో ఇలిమినేటెడ్ లోగో ప్రొవైడ్ చేశారు స్టీరింగ్ వీల్ పైన. ఇది చూడడానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. బ్రీజాలో ఇవ్వలేరు. నెక్సాన్లో ప్రతి వేరియంట్లో మల్టీ డ్రైవ్ మోడ్స్ ప్రొవైడ్ చేశారు, ఈకో సిటీ అండ్ స్పోర్ట్స్ మోడ్స్. బ్రీజాలో ఎలాంటి డ్రైవ్ మోడ్స్ అవైలబుల్ లేవు. ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీజాలో ఇచ్చిన స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఏమేమినాయో చూద్దాం. 2 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్ అండ్ ఫోర్స్ లిమిటర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, హై స్పీడ్ అలర్ట్ వార్నింగ్, యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్, ఇమ్మొబిలైజర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్లాక్, సెంట్రల్ లాకింగ్. ఇప్పుడు చెప్పిన అన్ని ఫీచర్స్ అన్ని బ్రీజాలో యాజ్ అ స్టాండర్డ్గా సేఫ్టీ ఫీచర్స్ అవైలబుల్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ సేఫ్టీ ఫీచర్స్ టాప్ అండ్ వేరియంట్ ZXi ప్లేస్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ చేశారు. ఇంకా ZXi ప్లస్ వేరియంట్లో 360 డిగ్రీ కెమెరా అవైలబుల్ చేశారు. ZXi ప్లస్ వేరియంట్లో రేర్ వ్యూ కెమెరా అవైలబుల్ చేశారు. ఇంకా ఎడప్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు ZXi ప్లస్ వేరియంట్లో. కేవలం ఇది ఒక్క ఫీచరే నెక్సాన్లో అవైలబుల్ లేదు. ఇప్పుడు నెక్సాన్లో ఇచ్చిన సేఫ్టీ ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ యాజ్ అ స్టాండర్డ్గా ఇచ్చారు అక్రాస్ ఆల్ వేరియంట్లో. బ్రీజాలో కేవలం టాప్ ఎండ్లో ప్రొవైడ్ చేశారు 6 ఎయిర్ బ్యాగ్స్. మిగతా అన్ని వేరియంట్లో కేవలం 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. ABS విత్ EBD ఉంది, ఐసోఫిక్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ లాక్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, బ్రేక్ డిస్క్ వైపింగ్. ఈ ఫీచర్ బ్రీజాలో లేదు. ఎలక్ట్రానిక్ బ్రేక్ ప్రీఫిల్, ఈ ఫీచర్ కూడా బ్రీజాలో లేదు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఇమ్మొబిలైజర్, రోల్ ఓవర్ మిటిగేషన్, ఈ ఫీచర్ కూడా బ్రీజాలో లేదు. ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఈ ఫీచర్ కూడా బ్రీజాలో లేదు. కొలాప్సిబుల్ స్టీరింగ్, ఈ ఫీచర్ కూడా బ్రీజాలో లేదు. సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్ అండ్ లోడ్ లిమిటర్. ఇప్పుడు చెప్పిన అన్ని స్టాండర్డ్ ఫీచర్స్ కాకుండా మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ క్రియేటివ్ ప్లస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేశారు. ఈ ఫీచర్ బ్రీజాలో అవైలబుల్ లేదు. రేర్ వ్యూ కెమెరా క్రియేటివ్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 360 డిగ్రీ కెమెరా క్రియేటివ్ ప్లస్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్లైండ్ వ్యూ మానిటర్ క్రియేటివ్ ప్లస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఫీచర్ కూడా బ్రీజాలో లేదు. టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ క్రియేటివ్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సేఫ్టీ ఫీచర్ కూడా బ్రీజాలో అవైలబుల్ లేదు. క్లియర్గా మనం చూడవచ్చు నెక్సాన్ చాలా ముందుందని చెప్పుకోవచ్చు బ్రీజా కంటే. నెక్సాన్లో చాలా ఎక్కువ ఇచ్చారు సేఫ్టీ ఫీచర్స్. ఇంకా దాంతోపాటు గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్లో కూడా నెక్సాన్లో 5/5 స్టార్ స్కోర్ చేసింది. బ్రీజా కూడా ఏం తక్కువ ఏం చేయలే, 4/5 స్టార్ స్కోర్ చేసింది. మిగతా వేరే ఏ ఫీచర్స్ చూసుకున్న కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్ అయినా,
ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ ఫీచర్స్ అయినా నెక్సాన్ చాలా ముందుందని చెప్పుకోవచ్చు బ్రీజా కంటే. ఈవెన్ మీరు కూడా ఈ రెండు కార్ల బ్రోచర్స్ సైడ్ బై సైడ్ పెట్టి కంపారిజన్ చేస్తే నెక్సానే బెటర్ అనిపిస్తుంది. ఫీచర్స్ వైజ్ చూస్తే నెక్సానే క్లియర్లీ విన్నర్ లాగా కనిపిస్తుంది. కానీ బ్రీజాలో ఇచ్చిన కొన్ని ఫీచర్స్ బ్రీజానే బెటర్ అనిపిస్తుంది ఓవర్ నెక్సాన్. ఏ కేసులో బ్రీజా సెలెక్ట్ చేసుకోవాలి మరియు ఏ కేసులో నెక్సాన్ సెలెక్ట్ చేసుకోవాలి అని ఇప్పుడు చెప్తాను. ఒకవేళ మీ బడ్జెట్ లిమిటెడ్ ఉంది, కేవలం బేసిక్ వేరియంట్కి వెళ్ళేంత బడ్జెటే ఉంది, సో ఈ కేసులో మీరు బ్రీజా సెలెక్ట్ చేసుకోవాలి. బ్రీజా ఎందుకు చూస్ చేయాలో అది మీకు చెప్తా ఇప్పుడు. బ్రీజా ఎల్ఎక్స్ఐ 8,29,000 8,29,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. మరోవైపు నెక్సాన్ బేసిక్ వేరియంట్ స్మార్ట్ 8,10,000 8,10,000 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. 19,000 ఎక్కువ ఖర్చు చేసి బ్రీజాకి ఎందుకు వెళ్ళాలంటే బేసిక్ వేరియంట్ అయిన ఎల్ఎక్స్ఐలో ఆల్ పవర్ విండోస్ ప్రొవైడ్ చేశారు, మరోవైపు నెక్సాన్లో ఓన్లీ ఫ్రంట్ పవర్ విండోస్ ప్రొవైడ్ చేశారు. ఈ కాలంలో బ్యాక్ సైడ్ పవర్ విండోస్ ఇవ్వకపోవడం ఇది నెగిటివ్ అని చెప్తాను నేను. ఇంకో ఫీచర్ బ్రీజా ఎల్ఎక్స్ఐలో ప్రొవైడ్ చేసింది ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ORVM. ఇది కూడా చాలా ముఖ్యమైన ఫీచర్. ఈ ఫీచర్ కూడా నెక్సాన్ బేస్ వేరియంట్లో లేదు. రేర్ ఏసీ వెంట్ కూడా బ్రీజా బేస్ వేరియంట్లో ఉంది, నెక్సాన్లో బేస్ వేరియంట్లో లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది బ్రీజాలో ఇచ్చిన ఇంజన్. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీలో చూస్తే అన్నిటికంటే పెద్ద ఇంజన్ ఇచ్చింది బ్రీజాలోనే, 1.5 లీటర్ K సిరీస్ ఇంజన్. నెక్సాన్లో ఇచ్చిన పెట్రోల్ ఇంజన్ కంటే పవర్ తక్కువ జనరేట్ చేసినా కూడా లో ఎండ్ టార్క్ చాలా బాగుంటుంది, ఇంకా రిఫైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది నెక్సాన్తో కంపారిజన్ చేస్తే. ఇవి రీజన్ ఒకవేళ మీరు బేస్ వేరియంట్కి వెళ్ళాలంటే బ్రీజాకి వెళ్ళడం బెటర్. నెక్స్ట్ వేరియంట్ బ్రీజాలో ఇచ్చింది VXIతో కంపారిజన్ చేస్తే నెక్సాన్లో ఇచ్చిన సెకండ్ వేరియంట్ స్మార్ట్ ప్లేస్ తీసుకోవడం బెటర్ అంట. ఎందుకంటే బ్రీజా VXI ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 9,64,000 9,64,000. నెక్సాన్ స్మార్ట్ ప్లేస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 9,10,000 9,10,000. బ్రీజా VXI కంటే 54,000 తక్కువ ఉంది. ఇందులో VXIలో ఉన్న ఫీచర్స్ అన్నీ లభిస్తాయి ఎక్సెప్ట్ రేర్ ఏసీ వెంట్. బ్రీజా VXI కంటే 6,000 ఎక్కువ ఖర్చు చేస్తే 9,70,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్మార్ట్ ప్లేస్ S వస్తుంది. ఈ వేరియంట్లో అడిషనల్ సన్ రూఫ్ ఉంది, రెయిన్ సెన్సింగ్ వైపర్ ఉంది, ఆటో హెడ్ లైట్స్ ఉన్నాయి. ఇదే ప్రైస్లో ప్యూర్ కూడా వస్తుంది, ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్రీజాలో ZXI వేరియంట్ ప్లాన్ చేస్తాను, దీనికంటే బెటర్ ఆప్షన్ నెక్సాన్లో క్రియేటివ్ వేరియంట్ అని చెప్తాను నేను. బ్రీజా ZXI వేరియంట్ కంటే నెక్సాన్ క్రియేటివ్ వేరియంట్ 16,000 తక్కువ. ఒకవేళ మీకు ZXI వేరియంటే కావాలి ఇంకా విత్ డ్యూయల్ టోన్ కావాలంటే 16,000 ఎక్కువ పే చేయాలి. నెక్సాన్లో డ్యూయల్ టోన్ వేరియంట్కి ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ లేవు. బ్రీజాలో ZXI ప్లస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 12,60,000 12,60,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఒకవేళ ఇదే వేరియంట్తోనే నెక్సాన్లో కంపారిజన్ చేస్తే క్రియేటివ్ ప్లస్ S వేరియంట్ వచ్చేసి 12,20,000 12,20,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. క్రియేటివ్ ప్లస్ S వేరియంట్ 40,000 తక్కువ ఉన్న బ్రీజాలో ఉన్న ZXI ప్లస్ వేరియంట్తోని దీనిలో ఇచ్చిన ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీకు అడిషనల్ లగ్జరియస్ ఫీచర్స్ కావాలంటే ఫియర్లెస్ ట్రిమ్స్లో ఏదన్నా వేరియంట్కి వెళ్ళొచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే మారుతి సుజుకి బ్రీజాలో ఒకటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేశారు, టార్క్ కన్వర్టర్. నెక్సాన్లో 2 టైప్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేశారు, ఒకటి AMT మరొకటి DCT. నెక్సాన్లో ఇచ్చిన 6 స్పీడ్ AMTతో కంపారిజన్ చేస్తే 7 స్పీడ్ DCT చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నెక్సాన్లో ఇచ్చిన ఆటోమేటిక్ DCT ట్రాన్స్మిషన్ చూస్తే బేసిక్ వేరియంట్ వచ్చేసి క్రియేటివ్ 12,20,000 12,20,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. బ్రీజాలో ఇచ్చిన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బేసిక్ వేరియంట్ వచ్చేసి VXI, దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 11,26,000 11,26,000 ఉంది. బ్రీజాలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేశారు. ఈ హైబ్రిడ్ వల్ల బ్రీజా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బెటర్ మైలేజ్ ప్రొవైడ్ చేస్తుంది, 19.80 kmpl ప్రొవైడ్ చేస్తుంది. నెక్సాన్ AMT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మైలేజ్ క్లెయిమ్ చేస్తున్నారు 17.18 kmpl. ఇంకా DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ దీని మైలేజ్ క్లెయిమ్ చేస్తున్నారు 17.01 kmpl. మీకు మంచి మైలేజ్ కావాలంటే బ్రీజా ఆటోమేటిక్ వెళ్ళాలి, ఇంకా దాంతోపాటు పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు బ్రీజా. కొనే ముందు ఈ రెండు కార్ల పర్ఫార్మెన్స్ మీరు కూడా చెక్ చేయండి, మీకు ఏది బెటర్ అనిపిస్తే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేయండి. మీకు బెటర్ ఫీచర్స్ కావాలంటే నెక్సాన్కి వెళ్ళడం బెటర్. నెక్సాన్లో బెటర్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ వచ్చేసి క్రియేటివ్ ప్లేస్ అని చెప్తా, దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 12,70,000 12,70,000. ఇందులోనే DCT ట్రాన్స్మిషన్లో సన్ రూఫ్ వేరియంట్ వచ్చేసి 13,40,000 13,40,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. బ్రీజాలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ వచ్చేసి VXI మరియు ZXI ప్లస్. ZXI ప్లస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 14,12,000 14,12,000. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ ఉంది ఇంకా ఫీచర్స్ ఎక్కువ కావాలంటే నెక్సాన్లో ఇచ్చిన క్రియేటివ్ AMTకి వెళ్ళొచ్చు. ఈ మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 11,70,000 11,70,000.
సన్ రూఫ్ వేరియంట్స్ మనకు నెక్సాన్లో వచ్చేసి స్మార్ట్ ప్లస్ ఎస్ ఇది 9,70,000 9,70,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్లో. మరోవైపు బ్రీజాలో ZXi మాన్యువల్ ట్రాన్స్మిషన్లో 11,16,000 11,16,000 ఉంది. మిగతా సన్ రూఫ్ వేరియంట్స్ మరియు దాని ప్రైజింగ్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. నెక్సాన్లో డీజిల్ వేరియంట్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ వచ్చేసి క్రియేటివ్ ప్లస్ దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 13,10,000 13,10,000. ఒకవేళ మీకు సన్ రూఫ్ కావాలంటే క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్కి వెళ్ళొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 13,60,000 13,60,000 ఎక్స్షోరూమ్ ప్రైస్. బ్రీజాలో సిఎన్జీ వేరియంట్స్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ వచ్చేసి LXi దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 9,24,000 9,24,000. ఒకవేళ మీకు ఫీచర్స్ ఎక్కువ కావాలంటే ZXi వేరియంట్కి వెళ్ళొచ్చు. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 12,11,000 12,11,000. చూసారుగా టాటా నెక్సాన్ మరి మారుతి సుజుకి బ్రీజా కంపారిజన్ వీడియో. స్టిల్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చేసినందుకు. జై హింద్.